ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్ రాయుడు. నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు సంజయ్ రాయుడు. నేను 3వ తరగతి చదువుతున్నాను. తొందరలో మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్నాం. ఈ రోజు నుండి ఆగస్ట్ 15th వరకు ఒక్కో ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక్కో రోజు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం పుస్తకాల్లోని 1-2 పేజీలతో ముగిసిపోయే కథ వినడం లేదు. ఒక సైనికుడి ధైర్యం, ఒక విప్లవం పుట్టిన క్షణం గురించి తెలుసుకోబోతున్నాం. చరిత్రలో ప్రతి విప్లవం ఒక ఆలోచనతో మొదలవుతుంది. ప్రతి తుఫాను ఒక చిన్న గాలితో మొదలవుతుంది. అలాగే భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని మేల్కొలిపిన మహా అగ్ని ఒక సాధారణ భారతీయ సైనికుడి హృదయంలో రగిలింది. ఆయన రాజు కాదు, ధనవంతుడు కాదు, గొప్ప సేనాధిపతి కాదు, ఒక సాధారణ సిపాయి. కానీ ఆ సిపాయి ధైర్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా వణికించింది. ఆ మహావీరుడి పేరు మంగల్ పాండే. 1827 జూలై 19న ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మంగల్ పాండే. సంపదతో నిండిన కుటుంబం కాదు, కానీ విలువలతో నిండిన కుటుంబం. నిజాయితీ, క్రమశిక్షణ, ధర్మం ఇవే ఆయన చిన్ననాటి సంపద. ఒక మహానాయకుడు పుట్టిన రోజున ప్రపంచానికి ఏమీ తెలియకపోవచ్చు, కానీ ఈరోజు పుట్టిన చిన్నారి ఏదో ఒకరోజు చరిత్రని మార్చగలడు. మంగల్ పాండే పెరుగుతున్న రోజుల్లో భారతదేశం కూడా మారుతుంది. బయటికి గ్రామ జీవితం ప్రశాంతంగా కనిపించిన దేశం నలువైపులా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభావం పెరుగుతుంది. పన్నులు పెరుగుతున్నాయి. చిన్న రాజ్యాలు ఒక్కొక్కటిగా కంపెనీ ఆధీనంలోకి వెళ్తున్నాయి. పెద్దలు ఈ విషయాలను ఆందోళనతో చర్చించేవారు. ఆ కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో ఉద్యోగం చాలామందికి ఉపాధి మార్గంగా కనిపించేది. క్రమమైన జీతం, ఆహారం, నివాసం లభిస్తాయని భావించి వేలాది మంది భారతీయ యువకులు సైన్యంలో చేరారు. మంగల్ పాండే కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అయితే ఆయనకు తెలియదు, ఈ నిర్ణయం ఆయన జీవితాన్ని మాత్రమే కాదు, భారతదేశ చరిత్రను కూడా మార్చబోతుందని. బ్రిటిష్ అధికారులు భారతీయ సిపాయిలను తమ కంటే తక్కువగా చూసేవారు. ఒకే యుద్ధరంగంలో పోరాడిన బ్రిటిష్ సైనికులకు మంచి ఆహారం, మెరుగైన వసతి, ఎక్కువ జీతం లభించేది. భారతీయులకు మాత్రం కఠినమైన పనులు, తక్కువ వేతనం. ఈ వివక్ష మంగల్ పాండే మనసును కలిచివేసింది. కొన్నిసార్లు బ్రిటిష్ అధికారులు భారతీయ సిపాయిలను అవమానించేవారు. భారతీయ సిపాయిలు తమ మనసులో బాధ ఉన్నా కుటుంబాల కోసం మౌనంగా భరించేవారు. మంగల్ పాండే కూడా ఇదే క్రమంలో జీవిస్తున్నాడు. కానీ ఆయన మౌనం భయంతో కాదు, సరైన సమయం కోసం వేచి ఉండటంతో. ఆ రోజుల్లో సైనికులు తమ ఆచారాలను గౌరవించాలని కోరుకునేవారు. హిందువులు, ముస్లింలు కలిసి పనిచేసినా వారి విశ్వాసాలను కాపాడుకోవాలని ఆశపడతారు. అయితే కొన్ని సందర్భాల్లో బ్రిటిష్ అధికారులు ఆ భావాలను పట్టించుకోలేదు. ఈ నిర్లక్ష్యం భారతీయ సిపాయిల్లో అసంతృప్తిని మరింత పెంచింది. ఒక చిన్న చిచ్చు చాలు ఆ అసంతృప్తిని ఒక పెద్ద అగ్నిలా వ్యాపించే పరిస్థితికి ఏర్పడడానికి.
1857 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలోకి ఒక కొత్త ఆయుధాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే ఎన్ఫీల్డ్ రైఫిల్. ఇది అప్పటి పాత తుపాకీల కంటే మెరుగైనది, కానీ దీన్ని ఉపయోగించే విధానం ఒక సమస్యగా మారింది. తుపాకీలో గుండు పెట్టే ముందు కార్ట్రిడ్జ్ను పళ్ళతో కొరికి తెరవాలి. అప్పుడు శిబిరాల్లో ఒక వార్త వేగంగా వ్యాపించింది. ఆ తుపాకీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారట. వేలాది మంది భారతీయ సైనికులు ఈ వార్తను నిజమని నమ్మారు. వారి మత విశ్వాసాలు అవమానించబడుతున్నాయని భావించారు. ఆ నమ్మకమే తిరుగుబాటుకు పెద్ద కారణాలలో ఒకటైంది. హిందువులకు ఆవు పవిత్రమైన జంతువు, ముస్లింలకు పంది చాలా అపవిత్రమైన జంతువు. వాటి కొవ్వు తుపాకీలలో ఉండే బుల్లెట్లకు ఉంది. ఆ బుల్లెట్లను సైనికులు తమ నోటితో కొరికి తుపాకీలలో పెట్టాల్సి వచ్చేది. ఇది భారతీయ సైనికులకు తీవ్రమైన కోపం తెప్పించింది. అందరి కళ్ళల్లో అవమానం, భంగపాటు కనిపించాయి. కానీ ముందుకు వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. ఈ కారణం వల్ల ఎట్టి పరిస్థితిలోనూ ఇలాంటి తుపాకీలను మేము ఉపయోగించము అని మంగల్ పాండే ముందుకు వచ్చి బ్రిటిష్ అధికారులను బహిరంగంగా ఎదిరించాడు. ఈ సంఘటన శిబిరమంతా కుదిపివేసింది. ఈ సంఘటనను చూసిన కొంతమంది సైనికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొందరు భయపడ్డారు. మరికొందరు ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందరూ వెంటనే తిరుగుబాటులో పాల్గొనకపోయినా ఆ రోజు మంగల్ పాండే చేసిన చర్య ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అదేంటంటే బ్రిటిష్ పాలన ఎదిరించడం మరీ అంత అసాధ్యమేమి కాదు. మార్చ్ 29న బరాక్పూర్లో జరిగిన ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ అధికారులు ఆందోళన పడ్డారు. ఒక సాధారణ భారతీయ సిపాయి బహిరంగంగా ఎదిరించడం వారికి ఊహించని విషయం. శిబిరంలో గందరగోళం నెలకొంది. ఆ రోజు జరిగిన ప్రతిఘటనను వెంటనే అణిచివేయాలని అధికారులు నిర్ణయించారు. చివరకు మంగల్ పాండేను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత మంగల్ పాండేను కఠినమైన భద్రత మధ్య నిర్బంధించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంఘటన మరింత వ్యాప్తి చెందకుండా అత్యంత వేగంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే ఒక వ్యక్తి ధైర్యం వేలాది మంది హృదయాలను మార్చగలదని వారికి స్పష్టమైంది. మంగల్ పాండేపై కోర్టు మార్షల్ నిర్వహించారు. సైనిక క్రమశిక్షణ ఉల్లంఘించారని, బ్రిటిష్ అధికారులను ఎదిరించారని ఆరోపణలు చేశారు. విచారణ చాలా వేగంగా ముగిసింది. తీర్పు కూడా ఆలస్యం కాలేదు. ఉరిశిక్ష. ఈ వార్త శిబిరంలో ఉన్న భారతీయ సైనికులకు తీవ్రంగా కలిచివేసింది. ఒక సైనికుడికి శిక్ష పడింది కాదు, వారి మనసులో ఉన్న ఆత్మ గౌరవానికే శిక్ష పడినట్లు అనిపించింది. 1857 ఏప్రిల్ 8 ఉదయంన ఉరిశిక్ష అమలు చేసే సమయం వచ్చింది. మంగల్ పాండే వయస్సు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. జీవితం ఇంకా ముందుంది, కుటుంబం ఉంది, భవిష్యత్తు ఉంది. అయినా దేశ గౌరవం కోసం ఆయన ప్రాణాన్ని అర్పించారు. మంగల్ పాండే మరణంతో కథ ముగిసిపోలేదు. అక్కడి నుండే మనకు కొత్త చాప్టర్ మొదలైంది. మంగల్ పాండే మనకు గొప్ప విలువనిచ్చాడు.
ధైర్యం అంటే కోపం కాదు, ధర్మం కోసం నిలబడటం. కొద్ది వారాలకే ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తిరుగుబాట్లు చెలరేగాయి. మీరట్, ఢిల్లీ, కాన్పూర్, ఝాన్సీ, లక్నో వంటి ప్రాంతాల్లో భారతీయ సైనికులు, స్థానిక నాయకులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుకున్నారు. ఇదే మంగల్ పాండే సాధించిన విజయం. దేశభక్తి అంటే జెండాకు సెల్యూట్ చేయడం మాత్రమే కాదు, బాగా చదువుకోవడం, బాధ్యత గల పౌరుడిగా ఎదగడం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంగల్ పాండే గురించి తెలుసుకున్నాం కదా. రేపు మనం ఒక గొప్ప వీరుడి గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.